హిందూ మతాన్ని నాశనం చేయాలి. హిందూ మతాన్ని లేకుండా చేయాలి. హిందూ మత సంస్కృతిని తూలనాడాలి అని పనిచేస్తున్న పార్టీలు, శక్తులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, హిందూ మతంలో చాలా పవిత్రంగా భావించే కొన్ని పదాలను ఎలా వెటకారం చేస్తారంటే, ఇప్పుడు శఠగోపం అంటే ఏంటి? దేవుడి తరపున పూజారి ఇచ్చే ఆశీర్వచనం. అంతేగా మన నెత్తి మీద ఆ శఠగోపాన్ని పెట్టి, దేవుడి తరపున పూజారి ఆశీర్వచనాన్ని ఇస్తాడు భక్తుడికి. అది శఠగోపం. కానీ బయట దాన్ని ఎలా వాడతారు? ఎవరైనా అప్పిచ్చి ఎగ్గొట్టాడనుకోండి, శఠగోపం పెట్టాడా అంటారు. అంటే శఠగోపాన్ని ఒక నెగెటివ్ పదంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. తర్వాత గోవింద అంటే అది దేవుడి పేరు. దేవుడి నామం గోవింద, వెంకటేశ్వర స్వామి యొక్క నామం కదా! కానీ ఆ గోవిందని చాలామంది ఎలా వాడుతూ ఉంటారు? ఏదన్నా ఎగ్గొట్టాడు, ఏదన్నా చెయ్యలేదు అన్నదానికి ఓ గోవింద అని వాడతారు. అంటే వెటకారం కోసం, ఒక నెగెటివ్‌గా వాడటం కోసం మన దేవుళ్ళ పేర్లని వాడేవాళ్ళున్నారు. ఇప్పుడు వైసీపీ అదే చేసింది. నెల్లూరులో గోవింద గోవింద అంటూ ఒక పాట రాశారు. ఆ పాటేందంటే, కూటమి పాలనలో అభివృద్ధి గోవింద, కూటమి పాలనలో ఆడబిడ్డ నిధి గోవింద. అంటే పథకాలని ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు, ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పడం కోసం గోవింద అనే పేరుని వాడుకున్నారు. అదేంది? అలాగే దేవుడి నామాలను వాడుకున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. దేవుడి పదాలను వాడుకుంటూ, దేవుడి పేరుని వాడుకుంటూ, దేవుడి నామాన్ని వాడుకుంటూ, దాన్ని వక్రీకరిస్తూ, వెటకారం చేస్తూ చేయటం ఏంటి? ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి, దాని మీద వైసీపీ మీద చాలా సీరియస్ అయ్యారు. నెల్లూరులో వైసీపీ చేసిన కార్యక్రమంలో గోవింద గోవింద అంటూ ఒక కొత్త పాటని, ప్యారడీ పాటని, నిజానికి గోవింద అనే పాట మనకి వినపడుతుందనుకోండి, మన ఒళ్ళంతా పులకించిపోయిద్ది. ఇప్పుడు మనం తిరుమల వెళ్తాం. అక్కడ మనకి వినపడేటువంటి పదం గోవింద అనే ఒక నామస్వరంతో పాట వినపడతా ఉంటది. ఆ పాట వినగానే ఎక్కడో లేని ఒక పాజిటివ్ వైబ్రేషన్. గోవింద అనే పేరు నెగెటివ్ కాదు, చాలా పాజిటివ్ వైబ్రేషన్. ఒళ్ళంతా పులకరించిపోయిద్ది. మన ఒళ్ళంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తో ఉండిపోయిద్ది. అవునా కాదా? అప్పటి వరకు మన పడ్డ కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయి, వాటన్నిటికి దేవుడు ఏదో సొల్యూషన్ చూపించబోతున్నాడు అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌లోకి మనం వస్తాం. మన కష్టాలు నెరవేరబోతున్నాయి. అన్నీ మనం దేవుడికి చెప్పుకోబోతున్నాం. దేవుడు వాటిని నెరవేర్చబోతున్నాడు అనే దాంట్లోకెళ్ళిపోతాం. కానీ దాన్ని నెగెటివ్‌గా నిన్న వైసీపీ ఒక ప్యారడీ పాటను రాసి, హిందూ మతాన్ని అవహేళన చేసేలాగా, ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని దేవుడి మీద చూపియటం. అసలే జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద ఉన్న ఫీలింగే వాళ్ళు హిందూ వ్యతిరేక పార్టీ అని. కేవలం డిక్లరేషన్ ఒకటి ఇష్టం లేక తిరుమల వెళ్ళలేకపోయిన వాడు జగను. ఏముంటది డిక్లరేషన్‌లో? తిరుమలకి నేను వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే వచ్చాను, హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చానని ఉంటది. అంతకుమించి ఏముండదు. అన్య మతస్థులు ఎవరైనా తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అనేది ఆనవాయితీ. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు దేశ రాష్ట్రపతికి హోదాలో వచ్చినోళ్ళు కూడా సంతకం పెట్టే దేవుడిని దర్శించుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమల రావటం మానేశారు. ఏమనాలిగా? ఆయన ఆస్తులు రాసియమని ఏమి అడగట్లేదు కదా డిక్లరేషన్‌లో. ఆయన ఆస్తులు రాసియమని ఏమి ఉండదు కదా! ఈ రోజు వరకు సతీ సమేతంగా వచ్చి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వాడు కాదు జగన్. అంటే అంత హిందూ ద్వేషి, హిందూ మత వ్యతిరేకి జగన్. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే, మనం తినే తిరుమల లడ్డూ ప్రసాదంలో విషాన్ని కలిపి మనకు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక ఆ పార్టీ అదే హిందుత్వ వ్యతిరేక భావజాలానికి కట్టుబడి ఉంది అని గోవింద అనేటువంటి ప్యారడీ పాట ద్వారా అర్థమవుతుంది. సో ఒక మతం మీద ఇంత విద్వేషం ఏంటో, ప్రజల మీద ఇంత కోపం ఏంటో ఆ పార్టీకే తెలవాలి.